అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల ధ్యానాంశము సమస్తమును బాగు చేసిన వాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గల్లియ సముద్రమునకు వచ్చెను అని చెప్పేసి చూస్తున్నాం. 31 వచ్చెను. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. చెవుడు నత్తి గల ఒక వ్యక్తిని యేసు వద్దకు తీసుకొని రాగా యేసుక్రీస్తు అతన్ని బాగు చేసి ఉన్నాడు. అది చూసిన ప్రజలు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. సమస్తమును తన మహత్తు గల మాట చేత సమస్తమును చేసిన వాడు, మహాకాశములు కలుగు చేసిన వాడు, మాట ద్వారా ఎందరినో బాగు చేసిన వాడు, కుంటి వారిని, గుడ్డి వారిని, కాళ్ళు చేతులు లేని వారిని ఎందరినో బాగు చేశాడు. రక్తస్రావం కలిగిన వారిని బాగు చేశాడు. సమస్తం అనే మాటలో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే సమస్తమును బాగు చేశాను అని చెప్పి చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేసి ఉన్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది అని చెప్పి. ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆలోచనకర్త కదా, ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడు. అందును బట్టి ఆయన స్తుతించవలసిన వారము కావటం. చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు కదా, అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కీర్తనలు 147వ కీర్తన 147వ కీర్తన 30వ వచనం, 147వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. 147వ కీర్తన 3వ వచనం చదువు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని చెప్పి చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, బాగు చేయువాడు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును బాగు చేసిన వాడు, సృష్టించిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు కదా. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి. గుండెను బాగు చేసిన వాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని చెప్పేసి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదురుట అనే మాట శారీరకంగా గుండె బలహీనమగుట గురించి తెలియజేస్తుంది. ఎవరైతే శారీరకంగా గుండె వ్యాధి కలిగి ఉన్నారో వారి క్రీస్తు వారిని బాగు చేసినట్లుగా. గుండె చెదురుట అనే మాట పరిస్థితులను బట్టి కృంగిపోవుట అనే అర్థం కూడా. ఇస్రాయేలు ప్రజలు
హాయి అక్కడ గమనిస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయిరి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు హాయి వారి మీదకి యుద్ధమునకు వెళ్ళి ఓడిపోయారు అనే విషయము ప్రజలకు తెలిసినప్పుడు వారి గుండెలు కరిగి నీరైపోయాయి అని చెప్పేసి మానసికంగా కృంగిపోయి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన బాగు చేసే దేవుడు, సమస్తమును బాగు చేసేవాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్పి, రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. మానసికంగా కృంగిపోయి గుండె చెదిరిన వారిని కూడా ఆయన బాగు చేస్తాడు. గుండెను బాగు చేయుట అనే మాట హృదయమును సరిచేయుట కదా. దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసము గుండెని ఇస్తానని చెప్పి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడుగా మనం చూస్తాం. మాత్రమే కాదు, కానీ ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, విశ్వాసమును బాగు చేయువాడు. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసమును బాగు చేయు. ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటూ, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. గుండె చెదిరిన వారిని నేను బాగు చేసిన వాడను, దారి తొలగిపోయిన వారిని నేను బాగు చేసిన వాడను, త్రోవ పెట్టిన వాడను. విశ్వాసమును బాగు చేయవాడు, విశ్వాసమును బాగు చేస్తాడు అని దేవుడు వారికి పిలిపిచ్చాడు. వారు దేవుని ఎడల అవిశ్వాసం కలిగి ఉన్నారు. దేవుని మాట విని వారు ఆయన యొద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆయన వారి అవిశ్వాసమును బాగు చేసి విశ్వాసమును వారికి అనుగ్రహిస్తాడు అని చెప్పి, అల్ప విశ్వాసం కలిగిన వారు, కొద్ది విశ్వాసము కలిగిన వారు అయితే ఆయన దగ్గరికి వస్తే స్థిరమైన విశ్వాసము లేని వారు ఆయన వద్దకు వస్తే స్థిరమైన విశ్వాసం ఇస్తాడు. ఆయన వారి విశ్వాసమును బాగు చేసి స్థిరులుగా, ఒకటి గుండె
బాగు చేసినవాడు. 2 ఆయన విశ్వాసమును బాగు చేసిన వాడుగా మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. నేను ఆజ్ఞ ఇచ్చేవాడను నేనే. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. స్థలమును బాగు చేసేవాడు, గుండెను బాగు చేసేవాడు, విశ్వాసమును బాగు చేసేవాడు, స్థలమును బాగు చేసేవాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు బబులోను రాజు ద్వారా పడగొట్టబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. అయితే వాటిని నివాస స్థలములుగా బాగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. రాజైన కోరెషు పరిపాలన కాలములో దేవుడు ఎజ్రా మరియు నెహెమ్యా లాంటి వ్యక్తులను ఎన్నుకొని వారి ద్వారా పాడైనటువంటి ఆ యొక్క వాటిని బాగు చేసిన వాడుగా చూస్తాం. ఈయన సమస్తమును బాగు చేయువాడు. 1 గుండెను బాగు చేయువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. 2 విశ్వాసమును బాగు చేయడం. అంతేకాదు 3 స్థలమును బాగు చేయువాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారంగా ఉంటుంది. సమస్తమును కలుగ చేసిన వాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే, సమస్తమునకు ఆయనే సమస్తమును కలుగునుగా కంటే కలిగి చేసినటువంటి దేవుడు. ఎంతోమందిని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని రక్షించాడు, ఎంతోమందిని కాపాడాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. సమస్తమును బాగు చేయు దేవుడవు, గుండె చెదిరిన వారిని బాగు చేసిన దేవుడవు, కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని కూడా నువ్వు వారిని క్రమంగా వారి యొక్క విశ్వాసమును బట్టి బాగు చేసిన దేవుడవు. దేవా, అల్ప విశ్వాసం ఉన్నప్పుడు నేను దాన్ని తొలగించి విశ్వాసమును స్థిరపరిచి దాన్ని బాగు చేసిన దేవుడవు ఆయన. మరి పాడైనటువంటి కట్టడాలను బాగు చేసిన దేవుడు. అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.